I'll go, sir. Yes, go ahead. Absolutely. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, జీవాధిపతి శ్రమకు మా తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నాయన. నాయన ఈ రాత్రికాల సమయంలో నాయన ఈ శివ తెలుగు సెషన్ లో కూడినైనా నీ గురించి ఎన్నో అద్భుత విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు ప్రభు నాయన. ఈ రోజు ప్రభు నాయన మధ్య శివార్త 5వ అధ్యాయం గురించి మేము తెలుసుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు ప్రభు నాయన. వింటున్న ఈ వాక్యం ప్రభు నైనా మా హృదయాలు నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయండి ప్రభు. మనుషులు నేర్పడిన విత్తనం వల్ల మా హృదయాలు నీరు కట్టి ఫలించడానికి సహాయం చేయండి ప్రభు. అలాగే నైనా ఇంకెంతో మంది జాయిన్ అవ్వాల్సిన వారు ఉన్నారు ప్రభు నైనా, వారందరూ కూడా త్వరగా వేగిరపడి జాయిన్ అవ్వడానికి కృపను చూపించండి ప్రభు నైనా. యేసు ఘనమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. Amen. 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 Shalom. Good evening, everybody. Welcome to this Bible study at the Yeshiva. అందరికీ కూడా షలోమ్. మీకు నా యొక్క ఆహ్వానాన్ని తెలుపుతున్నాను. We are on this really amazing journey of studying and learning the Gospels every week. మనము ఈ యొక్క సువార్త భాగంలో నుండి అనేకమైన విషయాలు నేర్చుకున్న ఆ యొక్క ప్రయాణంలో అద్భుతంగా మనం కొన్ని విషయాలు సువార్త నుండి నేర్చుకుంటూ ఉన్నాం. And we have been studying the Gospel of Matthew for the last couple of weeks, and it's been an amazing time of learning and reflection and revelation from God. మనము గత కొద్ది వారాలుగా మత్తయి సువార్తలోని కొన్ని విషయాలను మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. మనము 4 అధ్యాయాలు పూర్తి చేసుకుని 5వ అధ్యాయమును మనం ఈ యొక్క వారము ఆరంభించుకోబోతున్నాం. And so far in the first 4 chapters of Matthew, we have been introduced to the storyline, the Torah understanding, to Yochanan HaMatbil, to John the Baptist, and to Zachariah, and so many things. But now, finally, chapter 5 starts the heavy meat of the teachings of the New Testament. మనము ఈ యొక్క మత్తయి సువార్త ఆరంభంలో యేసు ప్రభు వారి యొక్క వంశావళి గురించి, తోరాలోని కొన్ని విషయాలను గురించి మనం ధ్యానం చేస్తూ, బాప్తిస్మిచ్చి యోహాను గురించి ఇలాగా అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ యొక్క 5వ అధ్యాయము అనేది సువార్త భాగం అంతటికి కూడా చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువైనదిగా ఉంది. దానిని మనం ఈ రోజు ధ్యానం చేయబోతున్నాం. Now, I want you to understand that God is kind and He's compassionate and He's overflowing with tremendous rachamim, with tremendous mercy for His people. నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని, అలాగే మీరు గుర్తు పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏంటంటే, దేవుడు ఎంతో దయగలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఆయన యొక్క రహమీం, ఆయన యొక్క జాలిని మానవాళి ఎడల వ్యక్తం చేసేవాడుగా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది. Chapter 5 is the beginning of something that God has kept in reserve and put off for another time, which I will explain to you. ఈ యొక్క 5వ అధ్యాయం అనేది దేవుడు ముందుగానే దాచిపెట్టిన ఒక ధననిధి లాంటిది. ఆ ధననిధిని దాచిపెట్టిన దానిని ఈ 5వ అధ్యాయము ద్వారా దేవుడు వ్యక్తం చేశారు. దానిని నేను మీకు బోధించబోతున్నాను. Which means something has happened before this, where God deferred, He delayed, He postponed something for this moment and for this time. దేవుడు ఈ యొక్క 5వ అధ్యాయం కంటే ముందు జరిగిన ఏదో ఒక సందర్భాన్ని ఆయన చాలా సమయం తర్వాత, చాలా రోజుల తర్వాత దానిని వ్యక్తపరచాలనుకున్నారు. చాలా రోజుల తర్వాత వ్యక్తం చేశారు. So to understand now how we're going to go further studying this chapter 5 of Matthew, we must understand what happened, and we must understand God's decision, what He postponed till this day. మనం ఈ యొక్క 5వ అధ్యాయాన్ని ధ్యానం చేసే ముందు ఆ ముందు ఏం జరిగింది, దాని యొక్క ఉపోద్ఘాతం అంతటిని కూడా మనము ధ్యానం చేద్దాం, మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. It all starts at Mount Sinai. అన్ని కూడా ఆ యొక్క సీనాయి కొండ మీద ఆరంభించబడ్డాయి. When the children of Israel were brought forth led by Moses, and he came and brought them to Mount Sinai, and they were standing at the base of the mountain,
and they were receiving the Torah from the Lord, something happened that changed the full history and the course of God's relationship with his people Israel. వారు ఐగుప్తు నుండి తీసుకురాబడ్డారు. వారు ఐగుప్తు నుండి ఆ యొక్క ప్రయాణంలో వారు ప్రయాణం అవుతూ ఉండగా వారు కానాను చేరే ఆ యొక్క మార్గములో సినాయి కొండ అనబడిన ఆ చోట దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క ఆజ్ఞలను, కట్టడలను, నిబంధనలను గురించి దేవుడు వారికి బోధించిన స్థానం అది. Now, I want you all to hear me very carefully because this is very, very important for you all to grasp. Then only you all will be able to understand chapter 5 and the rest of the New Testament. నేను మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నేను చెప్పబోయే విషయాలన్నీ చాలా ప్రాముఖ్యమైనవి, ఎంతో విలువైన విషయాలు. ఈ యొక్క మిగతా విషయాలని తోరా వీటన్నిటిని కూడా మనం అర్థం చేసుకోవాలంటే ఈ యొక్క 5వ అధ్యాయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. In chapter 19 of the book of Exodus, the God tells Moses, instruct the children of Israel to clean themselves, wash themselves, ritually purify themselves. Do not go next to their wives or touch their wives, because in 3 days I am going to descend on this mountain. ఈ యొక్క నిర్గమాకాండము 19వ అధ్యాయంలో దేవుడు మోషేతో చెప్తూ ఉన్నారు. ఈ యొక్క ప్రజలను తమను తాము పవిత్రపరుచుకుని శుద్ధులుగా చేసుకుని వారి యొక్క భార్యలతో వారు కలుసుకోకుండా వారిని వారు ప్రత్యేకపరుచుకుని ఉండాలి. ఎందుకంటే నేను రాబోయే 3 దినాలు ఈ యొక్క పర్వతం మీద నా యొక్క ప్రత్యక్షతను మీకు చూపించబోతున్నానని దేవుడు మోషేకి చెప్తూ ఉన్నారు. And from that mountain I am going to now talk to them personally. ఆ యొక్క కొండ మీద నుండి నేను వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలనుకుంటున్నానని దేవుడు చెప్పారు. That means we are talking about the actual descent of Almighty God on this earth. మనము వాస్తవంగా సాక్షాత్తు దేవాది దేవుని యొక్క ప్రత్యక్షత ఆ యొక్క కొండ మీదకి రావడం అనే విషయం గురించి మాట్లాడుకుంటున్నాం. And then on the 3rd day, the mountain was blaring with a loud sound of a trumpet, and there was fire and brimstone, and it was a terrible sight to see, and the Lord was descending upon Mount Sinai. ఆ యొక్క 3వ దినమున ఆ యొక్క కొండ చుట్టూరు గొప్ప శబ్దము, బూరధ్వని వంటి శబ్దముతోను, వెలుగుతోను, మహా తేజస్సుతోను చూడటానికి ఎంతో భయాన్ని పుట్టించే ఒక విధానములో ఆ యొక్క కొండంతా కనబడుతూ దేవుని యొక్క ప్రత్యక్షత కొండ మీదకి దిగి వచ్చింది. And then God started speaking to them his Torah. He started speaking 10 words to them. దేవుడు వారితో ఈ యొక్క తోరా గురించి మాట్లాడడం మొదలు పెట్టారు. ఆ యొక్క 10 ఆజ్ఞల గురించి మాట్లాడడం దేవుడు మొదలు పెట్టారు. But something happened in the middle of this time that changed everything and changed humanity. ఈ యొక్క సమయం మధ్యలో ఏదో ఎంతో ప్రాముఖ్యమైనది ఏదో జరిగింది. అది మానవాళిని, అలాగే మానవాళి యొక్క విధానాలను మార్చే ఒక గొప్ప ప్రక్రియ ఏదో జరిగింది. It says that as God was speaking one by one to all of them personally, it says, and the voice of the Lord was so loud. Now the voice of the Lord written in the original Hebrew is not a singular voice. It does not say Kol Elohim. The word Koloth, which means there were voices coming from the mountain. వారు ఎప్పుడైతే ఈ యొక్క కొండ దగ్గరికి వారందరూ చేరుకున్నారో దేవుడు ఒక్కొక్కరితో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు వారు దానిని వినలేక చాలా వారు భయపడ్డారు. అక్కడ దేవుని యొక్క స్వరము అనబడిన దానికి హెబ్రీ భాషలో దేవుని యొక్క స్వరము కోల్ అనే పదాన్ని వాడకుండా దానిని బహువచనంలో కోలోత్ అనే పదాన్ని వినియోగించారు. And these voices that were coming was very, very scary because it was the thunderous voices that God was speaking to them in. అక్కడ ఒక్క స్వరము కాదు, ఎన్నో స్వరాలు అక్కడ వినబడుతూ ఉన్నాయి. ఆ యొక్క స్వరాలు ఒక మేఘ గర్జన వలె అవి గర్జిస్తూ ఉన్నాయి. దానిని వినటానికి ఎంతో భీతిని పుట్టించే విధానంలో ఉన్నాయి. So in the middle of God speaking to them and giving his Torah,
the people now in verse 18 of chapter 20 of Exodus, they suddenly become scared because they cannot take what they're experiencing anymore. ఈ యొక్క నిర్గమాకాండము 20 అధ్యాయము 18 వచనంలో దేవుడు వారితో ఆ యొక్క ఆజ్ఞలను, ఆ యొక్క తోర, ఇచ్చే ఆ యొక్క ప్రక్రియ మధ్యలో వారు భయపడినట్టుగా, వారి హృదయములో భీతి పుట్టినట్టుగా దేవుని స్వరాన్ని వినటం వల్ల మనం అక్కడ చూస్తూ ఉన్నాం. Now, I want you to understand also that when God was speaking to them, he was speaking to them and he was wanting to write his Torah in their hearts. దేవుడు వారితో మాట్లాడుతూ ఈ యొక్క తోరాని వారికి బోధిస్తూ వారి యొక్క హృదయముల మీదే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు రాయాలనుకున్నాడు. ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. It was always the intention of God to write his instructions and write it in the hearts of his people and of all of humanity. దేవుని యొక్క ఉద్దేశము ఎప్పుడు కూడా ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క విధులను మానవుల యొక్క హృదయం మీద రాయాలనేదే ఆయన ఉద్దేశం. But what do they say in verse 18? They said, "Stop, Moses, we cannot take this anymore. You do one thing. You go on top of the mountain, you take the Torah and you bring it down and you give it to us, we will accept it." We do not want to interact with God. They rejected God writing the Torah in their hearts. వారు 18వ అధ్యాయంలో వారు ఏం చెప్తున్నారంటే, అమ్మో చాలు, మేము ఈ యొక్క మాటలను మేము వినలేకపోతున్నాం, మా వల్ల కావట్లేదు, దేవుడు మా హృదయముల మీద రాసే దాని గురించి మేము తట్టుకోలేకపోతున్నాం, ఆయన స్వరాన్ని వినలేకపోతున్నాం, మోషే మా కొరకు ఒక పని చేసి పెట్టు, నీవు మా తరపున వాటన్నిటిని విను అని మోషేని వారు చెప్పారు. Friends, this has changed the story of what God wanted to do with them. Understand what I'm saying. ఇక్కడ వారు పలికిన ఆ మాటను బట్టి జరిగే కథ అంతా కూడా మారిపోయింది. And then God says, "Okay, this is the way you want it. Okay, Moses, you do one thing. Come up to the mountain and I will give you the Torah." మీరు ఈ విధానంలో మీరు వినాలనుకుంటున్నారా? నేను హృదయం మీద రాస్తే మీకు వద్దా? మీకు ఇలాగ ప్రత్యేకంగా మోషే వింటే కావాలా? సరే అయితే మోషే నువ్వు కొండ మీదకి రా, నేను నీతో ప్రత్యేకంగా మాట్లాడతానని దేవుడు అప్పుడు మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. So now poor Moses climbs the mountain and he's there 40 days and 40 nights receiving the Torah from the Lord. అప్పుడు పాపం మోషే గారు ఆ యొక్క కొండ మీదకు వెళ్ళి 40 పగళ్ళు 40 రాత్రులు దేవుని సన్నిధిలో గడిపి ఆ యొక్క తోరా అనబడిన ధర్మశాస్త్రాన్ని ఆయన వింటూ రాస్తూ వచ్చారు. And when Moses is on the mountain out there, something else is happening down. మోషే ఆ యొక్క కొండ మీద ఉన్న ఆ యొక్క సందర్భంలో పైన అది జరుగుతోంది, కింద ఇంకోటి ఏదో జరుగుతోంది. Can I remind you what is happening down, friends? Do you all know what is happening down below the mountain? నేను మీ అందరికి మళ్ళా జ్ఞాపకం చేయాలండి, లేకపోతే మీ అందరికి తెలుసు అక్కడ కింద ఏం జరుగుతుందో? Yes sir, we know it. They are It's the sin of the golden calf. Yes. వారు ఆ యొక్క బంగారపు దూడను వారు తయారు చేసుకుంటున్న ఆ పాపపు ప్రక్రియ ఆ కింద జరుగుతా ఉంది. So now let me explain this to you in very simple language, that if they had not sinned by rejecting God's words in their hearts, Moses would not have gone up. And if Moses would not have gone up, then God would have rectified the world to the Jewish people, and the history of this world would have been very different to what it is today. వారు దేవుని వారి యొక్క హృదయముల మీద దానికి అనుమతించి ఉంటే దేవుడు వారిలో ఉన్న పాపాన్ని సరిచేసి యూదులకు పాప రక్షణ, పాప ప్రక్షాళన చేసి ఈ యొక్క ప్రపంచంలో వారి ద్వారా పాపము లేని ప్రపంచాన్ని నిర్మించేవాడు దేవుడు. Okay, so I hope you're all understanding what I'm trying to tell you, friends. It's very, very important to understand this first before we go ahead. నేను మీరందరూ కూడా అర్థం చేసుకుంటున్నారని ఉద్దేశిస్తున్నాను. మనం ఈ యొక్క 5వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకునే ముందు ఈ విషయాలన్నీ కూడా మనకు అర్థము, మన యొక్క జ్ఞప్తిలో, మన మధ్యలో ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. So now Moses on top of the mountain. These people are standing literally with swords on Aaron, and they are forcing him to make a god so they can worship with all their fetishes and with all their nonsense. And
they are sinning against the Almighty God. ఇక్కడ మోషే గారు ఆ యొక్క కొండపైన దేవునితో ఆయన గడుపుతూ ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన తీసుకుంటూ ఉన్నారు. కింద వీరి యొక్క పాపపు ఆలోచనల చేత వీరు అహరోనుని బలవంత పెట్టి వారు పూజించాలనుకున్న దేవతను వారు చేయిపించుకుంటూ ఉన్నారు. If that would not have happened, friends, we would not have had the Bible that you have today. ఆ రోజు వారు ఆ విధంగా చేయకుండా ఉన్నట్టయితే వారు దేవుడు రాయకూడదు, మోషే నువ్వే భరించు అనే ఆ ప్రక్రియ వారు చేయకుండా ఉంటే ఈ రోజు మన చేతుల్లో మనకున్న బైబిల్ లేకపోయేది. We would have had the first 5 books given to Moses, and beyond that I am not sure whether we would have had the book of Joshua and Judges and Samuel and Kings and Chronicles and the exile, and all the prophets would not have existed as the Old Testament at all. వారు దానికి అనుమతించినట్టయితే ఈ రోజు మనకి యెహోషువ గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం ఈ గ్రంథాలు ఏం ఉండేవి కాదు. కేవలము ఆ మొదటి 5 గ్రంథాలే మనకుండేవి. All this came to be because of the sin of the golden calf. ఇవన్నీ ఎందుకు రావాల్సి వచ్చిందంటే వారు ఆ యొక్క బంగారపు దూడను చేసుకునే ఆ యొక్క పాపపు ప్రక్రియ ద్వారా. So whatever God had planned at Mount Sinai to empower the Jewish people to change the world and to rectify the world, God put all those plans on hold. He said, that's it, hold. వారు దేవుణ్ణి అనుమతించకుండా మోషేని పంపించారు కాబట్టే దేవుడు వారి ద్వారా ప్రపంచానికి, ఈ యొక్క యూదుల ద్వారా ప్రపంచానికి తీసుకురావాలనుకున్న ఆ యొక్క పాప ప్రక్షాళన అనేది దేవుడు ఆపారు. And then Moses goes on top and he's pleading with God, said, God, please forgive them, do not destroy them. I'm standing in the gap, and he's pleading for all of them. మోషే గారు పైకెళ్ళి దేవుని బతిమాలుకుంటున్నారు, దేవా వారిని క్షమించు, ఈ ప్రజలను క్షమించు, నీకు వారికి మధ్య నేను నిలబడతాను అని ఆయన బ్రతిమాలుకుంటూ ఉన్నాడు. And then Moses says, God, if you really want to do something, if you want to punish them, punish me, remove me from the book of life, but let them be. మోషే దేవుడితో అంటున్నాడు, దేవా నీకు నిజంగా వారిని శిక్షించాలనిపిస్తే నీవు నన్ను శిక్షించు, ఆ శిక్ష నా మీద పెట్టు, జీవ గ్రంథంలో నా పేరు తుడిచేయి అని మోషే దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాడు. So then God says, okay, Moses, if this is what you want, fine, I forgive them for it. But the consequences are going to be different from now onwards. సరే మోషే, నువ్వు వారిని క్షమించాలని కోరుకుంటున్నావు కదా, నేను క్షమిస్తాను, కానీ ఇక్కడి నుండి జరిగే పరిణామాలు అనేవి చాలా వేరేగా ఉంటాయి. Okay, and so Moses comes down with the tablets, he breaks it, he grinds it, and he does all the stuff, and he goes back on top with 2 more tablets which he made himself. The first tablets our God had carved, the second tablets Moses makes. God gives them the Torah again, but with conditions. ఆ యొక్క మోషే గారు దేవుడిచ్చిన ఆ పదాజ్ఞల పలకలను తీసుకువచ్చాడు, ఆయన వాటిని పగలగొట్టాడు, వాటిని పొడి చేసి నీళ్ళలో కలిపి వాళ్ళ చేత తాగించారు, ఈ ప్రక్రియలన్నీ చేశారు. తర్వాత మోషే ఏం చేశారంటే మరలా ఆయన 2 రాతి పలకలను తీసుకుని మరలా పైకెళ్లారు, దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. మొదటి ఇచ్చిన పలకలు దేవుడు సాక్షాత్తు ఆయన ఇచ్చాడు, రెండోసారి ఇచ్చిన పలకలు మోషే చెక్కుకుని కొండ నుండి వాటిని దేవుడి దగ్గరికి తీసుకువెళ్లారు. Because Moses pleaded for them and stood in the gap for them, then God said, okay, Moses, you take the Torah, you give it to them, but the responsibility of the Torah will be on your shoulder. Therefore, till today, the Torah and the responsibility of the Torah is on Moses' shoulder for the Jewish people even till today. మోషే, ప్రభువా నేను నీకు వారికి మధ్య నేను నిలబడతాను అని అనటం వల్ల దేవుడు అన్నాడు, మోషే నీవే ఆ రాతి నుండి ఆ యొక్క పలకలను తీసుకురా, నీవు వారి పక్షముగా నీవు నిలబడతా అన్నావు కాబట్టి నీ భుజముల మీదే వారి యొక్క బాధ్యతను నేను పెడుతున్నానని దేవుడు మోషే భుజముల మీద ఆ బాధ్యత పెట్టాడు. ఇప్పటికీ ఇశ్రాయేలీయులు ఆ యొక్క బాధ్యత మోషే భుజముల మీద ఉన్నట్టుగానే వారు అనుకుంటూ ఉంటారు. And God said, with the Torah and the blessings, I'm also going to add the curses for the children of Israel, because I know if they're only going to get the blessings, they will start rebelling against me again. Therefore, as a punishment, I'm also going to add the curses.
నేను ఆశీర్వాదంతో ఇవ్వాలనుకున్న ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని శాపాలతో పాటు కలిపిస్తాను. ఎందుకంటే కేవలం ఆశీర్వాదాలు మాత్రమే ఇస్తే వీరు మరలా నా ఎడల తిరుగుబాటు చేస్తారు. వీరు మళ్ళా విచ్చలవిడితనానికి అలవాటు పడిపోతారు. కాబట్టి శాపాలను కూడా నేను ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఇముడుస్తున్నాను అని దేవుడు చెప్పాడు. And he said, now go, Moses, lead the people into the land. It is going to be your responsibility to teach them and to keep them in the ways of the Torah. But I'm adding the curses for their own benefit. అప్పుడు దేవుడు అన్నాడు మోషేతో, వెళ్ళు మోషే, ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని పట్టుకెళ్ళి, ఈ యొక్క తోరాను పట్టుకెళ్ళి వారికి బోధించు, వారికి వివరించు. నేను వీటిలో శపితమైన వచనాలను కూడా కలుపుతున్నాను. వారి యొక్క స్వకీయ దురాశలకు వారు దాన్ని కొని తెచ్చుకుంటారు అని దేవుడు చెప్పారు. And then God went back on top to heaven, and the world and the rectification of the world was delayed for another 1500 years. దేవుడు మరలా తిరిగి పరమునకు వెళ్ళిపోయారు. పాపము యొక్క ప్రక్షాళన, ఈ ప్రపంచానికి పాపపు ప్రక్షాళన అనే ఆ ప్రక్రియ ఈ యొక్క సందర్భం అంతా జరుగుట వలన 1500 సంవత్సరాలు మరలా ఆపు చేయబడింది. 1500 years after Mount Sinai, our Lord Jesus was born on this earth. 1500 సంవత్సరాలు ఆ యొక్క సీనాయి కొండ ఆ యొక్క దృశ్యం అంతా జరిగిన 1500 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు వారు ఈ భూమి మీద పుట్టారు. Now, like Mount Sinai and giving of the Torah on Mount Sinai, on one mountain, chapter 5 of Matthew talks about our Lord Jesus climbing another mountain to give the same Torah. ఆ యొక్క మొదటి కొండ మీద, ఆ యొక్క సీనాయి కొండ మీద దేవుడు తన యొక్క ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఉన్నారు. అలాగే ఇంకొక కొండ మీద యేసు ప్రభు వారు ఏదైతే ధర్మశాస్త్రం దేవుడు ఇచ్చారో దానిని మరలా బోధిస్తూ ఉన్నారు. I call it the story of the two mountains, one the mountain of giving and the other mountain of the completion. నేను దీనిని ఏమని అంటానంటే రెండు కొండలు అని పిలుస్తాను. ఎందుకంటే మొదటి దాని మీద ఆ యొక్క ధర్మశాస్త్రం ఇవ్వడం జరిగింది. రెండవ కొండ మీద ధర్మశాస్త్రానికి పరిపూర్ణత చెందబడింది, పూర్తి చేయబడింది. But the second mountain is about the same God now called Emmanuel, speaking the same Torah, but in a more simple language so the people could understand. ఈ యొక్క రెండవ కొండ మీద అదే ఏ దేవుడైతే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడో ఆ దేవుడే ఇమ్మానుయేలుగా చాలా అందరికీ అర్థమయ్యే స్పష్టత కలిగిన ఆ యొక్క విశ్లేషణతో ఆయన వాటిని బోధిస్తూ ఉన్నారు. And I want you to understand this very, very clearly. What has Jesus come for? His death has not come to remove the Torah, but he has come to remove us from the curses that were attached to the Torah. నేను మీరందరూ కూడా ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. యేసు ప్రభు వారు ఈ యొక్క తోరాని ధర్మశాస్త్రాన్ని తీసివేయడానికి రాలేదు గాని ఈ యొక్క ధర్మశాస్త్రములోని శాపపు తాలూకా ఆ యొక్క భారాన్నంతా మన మీద తీయడానికి వచ్చారు. So the plan that God had delayed at Mount Sinai, now finally on earth as the Son of God, he is putting that plan back in action. But 1500 years of sin now has brought the Son of God no alternative but to die on the cross for the sins of Israel. ఇశ్రాయేలీలు దేవుడు వారి యొక్క హృదయాల మీద రాయకుండా ఆపడం వలన 1500 సంవత్సరాల తర్వాత మరలా ఈ ప్రక్రియ జరగాల్సి వచ్చింది. ఆ 1500 సంవత్సరాల ఆ యొక్క శాపము ఎంతటికి దారి తీసిందంటే సాక్షాత్తు దైవమే మరణించాల్సిన ఆ యొక్క ప్రక్రియకు దారి తీసింది. Now, based on what I told all of you, we must read the New Testament in context of what happened. మనం అందరం కూడా, నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటాను, ఈ యొక్క కొత్త నిబంధన అనేది మనం పాత నిబంధన వెలుగులో మనం చదవాల్సి ఉంటుంది. Secondly, I want you all to read the New Testament within the context of the covenant God made with Israel, not outside the covenant. నేను రెండవదిగా ఏం చెప్తానంటే, మీరు నూతన నిబంధన చదివేటప్పుడు దేవుడు ఇశ్రాయేలీలతో చేసిన ఆ నిబంధన వెలుగులో దీనిని చదవాల్సిందిగా మీకు నేను చెప్తూ ఉంటాను. Everything that Jesus says and does and corrects and preaches and talks to the Jewish people is within the context of Israel having a relationship and covenant with God. It's got nothing to do with any other people or nation.
యేసు ప్రభువారు ఏం మాట్లాడినా, ఏమి చేసినా వారు ఆయన ఏమి చేస్తూ ఉన్నా కూడా అది ఇశ్రాయేలీయులతో దేవుడు చేసిన నిబంధన గురించిన ఆ యొక్క విషయాలను గురించి, ఆ యొక్క అంశాల గురించే అవి ఉంటాయి తప్ప, ఇశ్రాయేలు గురించే ఉంటుంది తప్ప, ఏ ప్రజల గురించి కూడా ఉండదు. The mistake we have made, and the mistake we are still making, and the mistake our forefathers have made of 2000 years is this: what we have learned today. They do not know the basis, they do not know the history, they do not know the context, and they do not know how to read the New Testament because it's read out of context of covenant of God and the Jewish people. మనము మన పూర్వీకులు 2000 సంవత్సరాల క్రితము నుండి కూడా వారు చేస్తూ వచ్చిన తప్పు ఏంటంటే, నూతన నిబంధన అనే దానిని పాత నిబంధన వెలుగులో దేవుడు ఇశ్రాయేలుతో చేసిన ఆ యొక్క నిబంధన వెలుగులో, ఆ యొక్క జనాల గురించి, ఆ యొక్క జనాంగము గురించిన ఆ వెలుగులో చదవకపోవడం వల్ల ఎన్నో తప్పు విధానాల్లో మనం అర్థం చేసుకుంటూ వచ్చి ఉన్నాం. Now let's open to chapter 5 of Matthew, and let's read it in context of what we studied, not outside of it. Okay. మనమందరం కూడా మత్తయి సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం దగ్గర నుండి చదువుకుందామండి. దీనంతటిని కూడా దేవుడు ఇశ్రాయేలుతో చేసిన ఆ యొక్క నిబంధన వెలుగులో మనం చదువుదాము గాని, దాన్ని దాటి చదవొద్దు. దీన్ని ఆ వెలుగులో చదివే ప్రయత్నం చేద్దాం. And they followed him, many great multitudes from the people of the Galilee and from the surrounding areas of Syria, Decapolis, and all those areas. They all came hearing the fame of Yeshua. And they came to Lord Jesus to see him, to hear him, to touch him, and to be healed. గలిలయ నుండి, దెకపోలు నుండి, యెరూషలేము నుండి, యోదయ నుండి, ఈ ప్రదేశాలన్నిటి నుండి కూడా బహుజన సమూహములు యేసయ్య వెంబడి వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన కీర్తి దేశాలంతటా కూడా వ్యాప్తి చెందడం వల్ల వారి రోగాల చేత, దయ్యాల చేత వారు పీడించబడుతుంటే వాటన్నిటి నుండి స్వస్థత పొందడానికి ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. Chapter 5 verse 1. ఐదో And అధ్యాయం seeing the many multitudes, Jesus went up to a mountain, and when he was set, his disciples came unto him. ఆయన ఆ జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. Remember I said about the two mountains, Mount Sinai and Mount in the Galilee, where he is now going to speak the Torah to the people. గుర్తుపెట్టుకోండి, నేను ముందే మాట్లాడాను 2 కొండల గురించి. మొదటి కొండ సీనాయి కొండ అయితే, రెండవ కొండ యేసు ప్రభువారు ఎక్కి కూర్చున్న ఆ యొక్క గలిలయలోని ఒక కొండ. And he opened his mouth and he started speaking to all of them. ఆయన యొక్క నోటిని తెరిచి వారందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. The first thing he tells them, he says, blessed are the poor in spirit, for theirs is the kingdom of heaven. It says, Asher anai ruach ki lahem malchut hashamayim. ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెప్పారు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే అని దేవుడు చెప్పారు. Now, Ashre anai means happy are those people. Anai means someone who's absolutely humble and poor in spirit, who's absolutely has no highness, no pride, no lifting up, absolutely humble in spirit. అశ్రే అనాయి అనే పదము ఇక్కడ ప్రయోగించడం జరిగింది. ఆ యొక్క పదానికి అర్థం ఏమొస్తుందంటే, వారు పరిపూర్ణమైన ఆనందము చేత, పరిపూర్ణమైన విధేయత చేత దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకున్న విధానములో, దేవుని సన్నిధిలో వారి యొక్క ఆనందము, వారి యొక్క విధేయత వ్యక్తము చేసే ఆ యొక్క ప్రక్రియలో ఈ యొక్క పదాన్ని వినియోగించడం జరుగుతుంది. Lahem Malkut, the word Malkut, kingdom, is a very mystical word, friends, and it has many mystical meanings to it. ఈ యొక్క మల్హూత్ అనబడిన ఆ యొక్క పదము, రాజ్యము అనే ఆ యొక్క పదములో ఎన్నో గూఢమైన విషయాలు, ఎన్నో అంతరంగములో ఉన్న విషయాలు ఎన్నో దీనికి ఉంటూ ఉంటాయి. So if I have to tell you what Malkut means it is the physicality of the reality of all creation that you and me are living in.
ఈ యొక్క మల్హూత్ అనే పదం గురించి నేను చెప్పాలి అనుకుంటే, మనము ఏదైతే ఒక ప్రదేశంలో జీవిస్తున్నాం, మనం ఏదైతే ఒక ప్రపంచంలో జీవిస్తున్నామో దానంతటికి కూడా బాహ్య సంబంధమైన ఒక ప్రదేశం. And Malkut means the physicality where you and me live in, but it's a rectified state and a vessel where the glory of God can come and rest in this physical place and reign with us on this earth, the true Emmanuel. ఈ యొక్క మల్హూత్ అనబడిన ఆ యొక్క పదము మనం ఏదైతే బాహ్య సంబంధమైన ఈ యొక్క ప్రపంచంలో జీవిస్తున్నామో ఆ ప్రపంచమే కానీ పాపపు ప్రక్షాళన జరిగిన పాపము లేని ఒక ప్రదేశంగా మనకు కనిపిస్తూ ఉంటది. So let me explain to you, from the presence of God, from God himself, till the furthest portion of himself is Malkut. But everything in between is God and only God, and there's nothing else. ఈ విధంగా మనం చెప్పొచ్చు. ఈ యొక్క మల్హూత్ అనబడిన ఆ యొక్క ప్రదేశంలో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మహిమ వస్తూ వెళుతూ ఉంటది. దేవుని దగ్గర నుండి ఆరంభించుకుని ఈ యొక్క మల్హూత్ అనబడిన దానితో అంతమైతే ఈ మధ్యలో ఇంక ఏమీ ఉండదు. ఆరంభం ఆయనైతే అంతం ఇదై ఉంటది. It talks about the transcendence, the transcendent attributes of God, where God, from a place of pure divinity, is concealing and he's hiding himself in layers and layers of emanations and layers of reality till it comes down to a physical form that you and me live in. దేవునిలో ఉన్న ఆ యొక్క శక్తి, దేవునిలో ఉన్న ఆ యొక్క పవిత్రత, దేవునిలో ఉన్న ఆ యొక్క మహిమ, తేజస్సు అవన్నీ కూడా అవి పొరలుగా అవి విడిపోతూ అవి బాహ్య సంబంధమైన విధానంలో రూపు చెందుతూ ఆయన యొక్క గొప్ప శక్తి దగ్గర నుండి, ఆ గొప్ప శక్తి నుండి అనేకమైన విధానాలలో అది వ్యక్తం చేయబడి మల్హూత్ అనే దాని దగ్గర అది ఆగుతూ ఉంటది. The world and you and me live in is evil and it is in darkness in an unrectified state because God has withdrawn his holy divine presence and withdrawn it to levels of hidden emanations that we cannot penetrate or reach him and gone back to where he is. మనము ఈ యొక్క బాహ్య సంబంధమైన విధానములో పాపపు సంబంధమైన దానితో మనము కొట్టుమిట్టాడుతూ ఆ యొక్క దేవుడిచ్చే ఆ యొక్క రాజ్యంలోనికి మనం రాలేక మన పాప సంబంధమైన విధానాల్లో మనం ఇంకా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాం. దేవుడు మనల్ని ఆ యొక్క స్థానం నుండి మరలా ఈ యొక్క రాజ్యపు స్థానంలో పెడితే మరలా మనం తిరిగి దేవుని చేరుకోగలుగుతాము అనే ఆ యొక్క ప్రక్రియను దేవుడు చేసి ఉన్నారు. When a human being, when a person who has humble in spirit, then he is able to draw or attract the spirit and the presence of God, and the spirit of presence of God comes back to dwell in that human being. ఎవరైతే ఈ యొక్క దీనత్వమును కలిగి ఉంటారో వారి యొక్క దీనత్వమును బట్టి ఎక్కడో ఉన్న దేవుని యొక్క శక్తిలో ఉన్న ఆయన యొక్క ఆత్మను ఇతడు ప్రేరేపిస్తే ఆ ఆత్మ ఇతడి దగ్గరికి వచ్చి మరలా దేవుని ఆత్మ ఇతని దీనత్వం బట్టి ఇతనిలో నివసిస్తుంది. But that person needs to have a rectified living, a rectified life, a toned life, a clean life, a purified life. And when one person is rectified and another person is rectified and another person is rectified, then when the full world is rectified like this, the fullness of the divine presence of God will come and dwell upon earth. ఇలా దేవుని యొక్క ఆత్మ ఆ వ్యక్తిలో నివసిస్తూ ఉంటే ఆ ఆ యొక్క వ్యక్తిలో నివసించాలంటే అతడు పవిత్రమైన జీవితాన్ని, ప్రత్యేకించబడిన జీవితాన్ని అతడు జీవిస్తూ ఉండాలి. అతడు ఆ విధంగా జీవించిన ఎడల ఇంకొక వ్యక్తి అతన్ని చూసి మరలా అది నేర్చుకుంటాడు. ఇలా ఒకరి వెంబడి ఒకటి నేర్చుకుంటూ ఈ యొక్క భూమి అంతా కూడా పవిత్రత చేయబడి ప్రత్యేకించబడుతుంది. So this world will inherit the kingdom of heaven only when the Spirit of God will come and dwell inside each one of us. This is what's the meaning of that verse. ఈ యొక్క భూమి అనేది దేవుని రాజ్యముగా ఎప్పుడు చేయబడుతుందంటే దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క పరలోక రాజ్యపు కాంతి దీని మీద ఎప్పుడైతే వస్తుందంటే
ఒక వ్యక్తి జీవితంలో ఈ భూమి మీద ఉన్న వ్యక్తులందరి జీవితంలో కూడా దేవుని ఆత్మ ఎప్పుడైతే నివసిస్తుందో అప్పుడు పరలోక రాజ్యము ఈ భూమి మీదకు వస్తుంది. సర్ యు ఆర్ ఇన్ మ్యూట్. Let's go to the next verse, verse 4. Blessed మనము are they that mourn, for they shall be comforted. 4వ వచనం చూసినట్టయితే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. Ashrei ha'avelim ki hem ye nachhamu. Blessed they that mourn. Why would somebody mourn? Because when a person is in a state of complete spiritual darkness and he realizes that God has deserted him, the life, then he will cry in his soul. ఒక మనిషి జీవితంలో ఏడుపు ఎప్పుడొస్తుందో, ఒక మనిషి జీవితంలో దుఃఖం ఎప్పుడొస్తుందంటే, ఎప్పుడైతే ఆ యొక్క వ్యక్తి జీవితము మొత్తము కూడా పాపపు చీకటిలో అతడు కొట్టుమిట్టాడిపోతారో అప్పుడు దుఃఖం వస్తది. అప్పుడు అతడు ఏడుస్తాడు. Why is he talking about someone who mourns? Because someone who mourns is someone who repents. Someone who repents means someone who knows that he has done wrong. Someone who's done wrong means he has broken the commandments of God and he's broken the covenant of God, my friends. Therefore, I say that he's talking in covenant. We have to read this in covenant. ఇక్కడ దుఃఖపడేవారి గురించి ఎందుకు దేవుడు చెప్పారు అంటే, ఎవరైతే తన జీవితంలో దుఃఖిస్తున్నాడో ఆ దుఃఖించే వ్యక్తికి పశ్చాత్తాపం కలుగుతుందని అర్థం. పశ్చాత్తాపం ఎందుకు కలుగుతుంది అంటే, అతడు తప్పు చేశానని అతడు గ్రహించాడని దానికి అర్థం. అతడు తప్పు చేసి పశ్చాత్తాపపడి అతడు ఏడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మరలా వాడికి సహాయం చేస్తాడు, వాడు ఓదార్చబడతాడని దేవుడు చెప్తున్నాడు. అందుకనే నేను అన్నాను కదా, దీనిని దేవుడు ఇశ్రాయేలుతో చేసిన ఆ యొక్క నిబంధనలో మనం చూడాలి అని, ఆ నిబంధన వెలుగులోనే మనం దీన్ని చూస్తున్నాం. Blessed are the meek, for they shall inherit the earth. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. The meek, someone who's docile, someone who's non-violent, someone who's full of love and understanding. The people, a person who's completely non-violent. సాత్వికుడు అనే మాటకి ఎంతో శాంతం కలిగిన వాడు, అతడు ఎదుటి వ్యక్తిని నొప్పించకుండా, ఎదుటి వ్యక్తిని అతడు హింసించకుండా, హింసారహితమైన జీవితాన్ని అతడు జీవించే వాడిని సాత్వికుడు అని పిలుస్తూ ఉంటారు. You know, somewhere in the Psalms, King David says, my heart is void inside of me. There is nothing in my heart. ఒక కీర్తన భాగంలో భక్తుడైన దావీదు చెప్తాడు కదా, నా యొక్క హృదయము అంతా కూడా ఖాళీగా ఉంది, నా హృదయములో ఏం లేదు. You know why? Because King David has removed all impurities and sin from his heart. He's devoided of all the impurities by fasting and crying and by mourning and becoming humble and meek before God. రాజైన దావీదు తన హృదయంలో ఉన్న పాపం అంతటిని కూడా అతడు బయటికి పారవేసి, అతడు ఉపవాసాలతో దేవుని స్తుతిస్తూ, దేవుని దగ్గర ఏడుస్తూ అతడు పవిత్రపరుచుకుని తన హృదయంలో ప్రతి సమస్తమైన పాపాన్ని దూరం చేసుకున్నాడు. Such are the people that will inherit the earth. You know, we do not understand this inherit the earth. అటువంటి ప్రజలు ఎవరైతే పాపాన్ని వారి జీవితం నుండి తీసివేసుకుంటారో అటువంటి ప్రజలు ఈ యొక్క భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ఈ భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అనే మాటకి మనలో చాలా మందికి అర్థం తెలియదు. What do you mean by God saying that you will inherit the earth? You know, I'm very surprised when I find our Christian brothers and sisters wanting to run away to heaven. That's not the goal of life, my friends. ఈ యొక్క భూమిని స్వతంత్రించుకుంటారు అనే పదము మన ఎవరికి కూడా అర్థం కాదు. నేను కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపడతాను. అందరూ పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఎంతో ఆతృత పడుతూ ఉంటారు. కానీ మన జీవిత లక్ష్యము అది కాదు. The goal of life is to live perfectly on this earth and God will bless you and give you a long life. మన యొక్క జీవితానికి సారాంశం ఏంటి అంటే, మనం పరిపూర్ణమైన, పవిత్రమైన, ప్రత్యేకించబడిన జీవితాన్ని ఈ భూమి మీద మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. The goal of life is not to go to heaven. Don't be mistaken, friends. That's the wrong thinking. మన జీవితపు లక్ష్యము పరలోక రాజ్యం చేరుకోవడం కాదండి. దయచేసి ఎవరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దు. God brought the Jewish people to inherit the land and to bless them and to keep them in the land and to live right in the land
and for them to be a light to the nations, to rectify the world, so we will all live in a beautiful earth. దేవుడు ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను ఒక భూమి మీదకి తీసుకువచ్చి ఆ భూమితో పాటు వారిని ఆశీర్వదించి వారిని దీవించాడు. వారి ద్వారా అనేక మంది జనాంగములు ఆశీర్వదించి దీవించబడాలని దేవుడు కోరుకున్నాడు. మన ద్వారా సమస్తము కూడా ఆశీర్వదించబడాలి. It's a sad thing that we all die as a result of sin, and our impurities dig us into the grave, all of us. మనం బాధపడవలసిన విషయం ఏంటంటే మన యొక్క పాపాలన్నిటి యొక్క ప్రతిఫలము మరణము. దాని యొక్క పరిణామం వలనే మనం అందరము కూడా సమాధిలో పెట్టబడవలసిన వారమై ఉన్నాం. And we do not inherit the earth because of our impurities and our sins. మనము పాపం వల్ల తెచ్చుకున్న ఆ యొక్క భయంకరమైన ఆ యొక్క దోషము అనేది మనల్ని భూమిని స్వతంత్రించుకోకుండా చేస్తుంది. But God is speaking, and Jesus is speaking to his Jewish people because they were supposed to inherit not only Israel but also inherit the earth by rectifying all people on this earth, friends. దేవుడు యూదులతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే వారికి ఇవ్వబడిన ఆ భూమిని స్వతంత్రించుకోవడమే కాదు, వారు సమస్త భూమిని స్వతంత్రించుకుని వారి ద్వారా పాపపు ప్రక్షాళన అనేది నలుమూలలకి దేశాల వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా జరగాలనేది దేవుని ఉద్దేశం. So I've got news for everybody who's got his suitcase packed and his baggage packed and all waiting to go to heaven. Friends, unpack it. There's a lot of work to do on this earth, and there's a lot of living to do on this earth. Praise God for that. ఎవరైతే పరలోకానికి వెళ్ళిపోవాలని సూట్ కేసులు అవి సర్దేసుకున్నారో మీరందరికీ కూడా నేను చెప్తుంది ఏంటంటే ఆ సూట్ కేసులన్నీ మరలా బయటికి తీసేయండి. మనం వెళ్ళాలి అనే ఆ యొక్క లక్ష్యం అనేది పరలోకం కోసం కాదు, మన ద్వారా పాప ప్రక్షాళన అనేది భూమంతటికి వెళ్ళాలనేది. Verse 6. Blessed are they that which do hunger and thirst for righteousness, for they shall be filled. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. Why do we hunger and thirst for righteousness? మనం ఎందుకు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలి? We hunger and thirst for righteousness because we come to a place where we understand that we cannot live without God. మనం ఎందుకు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండాలంటే మనము ఒక ప్రదేశానికి మనం వచ్చి ఉంటాము. ఆ యొక్క స్థితిలో మనకు అనిపిస్తుంది దేవుడు లేకపోతే మనం ఇంకా అసలు లేము అని. The very breath that God gives you is a gift. ప్రతి ఒక్క శ్వాస జీవము దేవుడు ఇచ్చినది మనకు ఒక బహుమానము. The very reason that you wake up every morning to a new day is a gift from God. It's the greatest miracle. మనం ప్రతిరోజు ఉదయాన్నే లెగుస్తున్నాము అంటే అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం, ఒక బహుమానం. The only reason you and me are created is to attach ourselves to the Almighty God, wherein we will be able to derive ultimate pleasure from him. మన యొక్క జీవితానికి సంబంధించిన సారాంశం మనము తయారు చేయబడడానికి కారణము ఏంటంటే దేవునితో మనం అంటుకట్టబడి ఆయనలో మనము ఆనందించే వారుగా ఉండటకు దేవుడు మనల్ని సృష్టించాడు. అదే మన జీవితం యొక్క ఉద్దేశం. We have to make a choice whether we want to live in the nonsense that we are living in right now, or to hunger and thirst for righteousness and to attach ourselves to the Almighty and live basking in his joy and in his peace and his comfort. మనకి అవకాశం ఇవ్వబడింది. మనము కావాలి అనుకుంటే మన యొక్క దరిద్రపు దౌర్భాగ్యపు పాపపు స్థితిలో మనం బ్రతకొచ్చు. లేకుంటే నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి నీతి యావత్తును పరిపూర్ణము చేసి దేవునితో మనము జీవించాలి. These people who hunger and thirst for this righteousness will be filled because they know the covenants and the covenant of God, and they know the rules and the regulations and the instructions God has told them to live. They will inherit the land, they will live, and they will be blessed, and they will be fruitful. ఎవరైతే నీతి కొరకు నిజంగా ఆకలి దప్పులు కలిగి ఉంటారో వారి యొక్క ఆకలి దప్పులు అనేవి అవి తీర్చబడతాయి. నీతి యావత్తు కూడా వారి ద్వారా నెరవేర్చబడుతుంది. వారు దేవునితో పాటు ఒక సత్సంబంధాన్ని కలిగి జీవించగలుగుతారు. వారి యొక్క ఆశ తీర్చబడుతుంది. వారు దేవునితో పాటు నివసించగలుగుతారు. You know, God has created all of creation on the basis of two things. One is strict judgment,
and perfection. దేవుడు ఈ యొక్క విశ్వాన్ని, ఈ యొక్క సృష్టి అంతటిని కూడా 2 ఉద్దేశాలతో 2 కారణాలతో దేవుడు చేశాడు. ఒకటి న్యాయము, న్యాయ సంబంధమైన విధానములో. 2 పరిపూర్ణమైన, సంపూర్ణమైన విధానములో. God has put judgment as a tool for you and me to use to perfect ourselves. దేవుడు ఈ యొక్క న్యాయ విమర్శ, ఈ యొక్క న్యాయము తీర్చడం అనే దానిని ఎందుకు మనకిచ్చాడంటే మనల్ని మనము తీర్చిదిద్దుకొనుటకు. Do not run away from judgment. Ask the Lord for judgment in your life so that you can perfect your life before Him. న్యాయ విమర్శ గురించి భయపడి దాని నుండి పారిపోవద్దు. ఈ న్యాయ విమర్శ అనేది మన జీవితంలో జరగాలి. ఈ న్యాయ విమర్శ జరిగినప్పుడే మనం దేవుని ముందు నిలబడగలుగుతాం. Friends, we have, I've given you a very basic storyline for you all to understand now what Jesus is saying and comparing two mountains, Mount Sinai and this mountain that Jesus is talking about. It's the same God giving the same Torah, but in a different language. నేను మీకు ఈ యొక్క వృత్తాంతాన్ని అంతటిని కూడా చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ 2 కొండల మీద జరిగిన ఈ యొక్క అంశాలు 2 కూడా ఒకటే అనే విషయాన్ని మీకు తెలియచేయడానికి, సినాయి కొండ మీద ఏ తోరానైతే దేవుడు ఇచ్చి ఉన్నాడో దానిని మరలా దేవుడు ప్రజలకు గుర్తు చేస్తున్నట్టుగా నేను మీకు చెప్పడం నా ఉద్దేశం. I want you all to read Exodus chapter 19 and Exodus chapter 20 and read these verses again, reflect and meditate on what we have studied today. నేను మీరందరూ కూడా నిర్గమాకాండము 18వ అధ్యాయము, 19వ అధ్యాయము ఇవి మీరు చదవాలి అని నేను అనుకుంటున్నాను. ఏదైతే మీరు చదివారో ఆ యొక్క కోణములో ఈ యొక్క మత్తయి సువార్తను మీరు చూడాలి. Until we meet next week, God bless, shalom, take care, and all blessings and praise to God Almighty for giving us this opportunity to study His Torah. మనము మరి ఇంకొక వారము కలుసుకునే అంతవరకు కూడా దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క వాత్సల్యత, అలాగే దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను ఈ విధంగా మనం కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి. Until we meet next weekend, shalom. మనము మరలా కలుసుకునేంత వరకు కూడా మీ అందరికీ షలోం.